జగ్గంపేట ఎన్టీఆర్ స్మారక మందిరం వద్ద నిర్వహించబడుతున్న అన్నా క్యాంటీన్లో ఈ వారం కొత్త నారాయణమూర్తి దమయంతి దంపతుల జ్ఞాపకార్థం వారి కుమారుడు కొత్త వెంకటేశ్వరరావు సహకారంతో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆర్యవైశ్య సేవా సంఘం అధ్యక్షుడిగా రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్గా ఉన్న కొండబాబు పేదలకు స్వయంగా అన్నం వడ్డించి తన ఉదారతను చాటారు. ఈ సందర్భంగా ఎస్వీఎస్ అప్పల్ రాజ్ మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నా కూడా టీడీపీ నాయకులు, కార్యకర్తలు, దాతల సహకారంతో అన్నా క్యాంటీన్ నిర్వహిస్తున్నారని చెప్పారు. ఇక కొత్తగా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం జగ్గంపేటలో శాశ్వత అన్నా క్యాంటీన్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిందని, పనులు కూడా వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పల్ రాజు, మారిశెట్టి భద్రం, కొత్త యశ్వంత్, వేములకొండ జోగారావు, మండపాక అప్పన్నదొరం, రాయి సాయి, తటపట్టి సత్యనారాయణ, బొండా నోకరాజు, మానేపల్లి బంగారాజు తదితరులు పాల్గొన్నారు. चलिए अब ఇక్కడ సోమవారం అన్నా క్యాంటీన్ ఎన్టీఆర్ భవన్ దగ్గర చేయడం జరుగుతుంది. అది గత 4 సంవత్సరాల నుంచి మరి వైఎస్ఆర్సీపీ అన్నా క్యాంటీన్లు కూలగొట్టిన తర్వాత, ప్రజల ఓట్లో మట్టి కొట్టిన తర్వాత మరి ఇక్కడ ఆకలి తీర్చాలి పేదవాడికి అనేటువంటి ఉద్దేశంతో శాసనసభ్యులైనటువంటి జ్యోతుల నెహ్రూ గారు, టీడీపీ పార్టీ అధ్యక్షుడు మరి జ్యోతుల నవీన్ గారు అందరూ కూడా మరి కార్యకర్తల సహాయ సహకారంతో, డోనర్ సహకారంతో నిరంతరం కూడా మరి ప్రతి సోమవారం కూడా ఆకలి తీర్చుకునేటువంటి పరిస్థితి ఉంది. తొందరలోనే మరి అన్నా క్యాంటీన్కి స్థలం కేటాయించారు, టెండర్ పిలిచారు, తొందరలోనే పూర్తి చేయడం జరుగుతుంది. ఉదయం 5 రూపాయలకి, మధ్యాహ్నం 5 రూపాయలకి, సాయంత్రం టిఫిన్ 5 రూపాయలకి ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. అన్ని వర్గాల, అన్ని సామాజిక వృత్తులు చేపట్టేటువంటి పేదవాడు అందరికీ న్యాయం జరుగుతుంది. మరి ఈ రోజున అన్నా క్యాంటీన్ పెట్టి మరి మన మిత్రులు కొండబాబు గారు అయినటువంటి మరి రాష్ట్ర మరి వైశ్య మరి డైరెక్టర్ అయినటువంటి కొండబాబు గారు, వాళ్ళ తండ్రి గారు అయినటువంటి నారాయణమూర్తి గారు, వాళ్ళ తల్లి గారు పేరు మీద పేదవాళ్ళందరికీ కూడా అన్నా క్యాంటీన్ ద్వారా మరి అన్నం పెట్టి మరి ఆ పెద్దల యొక్క మరి ఆశయాలు, సిద్ధాంతాలు వాళ్ళని కూడా తలంచుకొని ఈ మంచి పని చేసినటువంటి మరి మన కొండబాబు గారిని అభినందిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం.